వెలుతురు కానివ్వండి, లైట్ అనేది మమ్మీ వాళ్ళు ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఇంటికి ఒక వెలుగు అనేది ఉంటుంది. మీరు మంచి పాప, ఎందుకంటే అర్థమవుతుంది మమ్మీ అంటే కూడా ఇష్టం, డాడీ అంటే కూడా ఇష్టం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, ఏజ్ ఎంత? 22 years మ్యామ్. 22 years. సో 22 years కి ఎన్ని అచీవ్మెంట్స్, మీ ఏజ్ ని మించిన మెడల్స్ అంతే కదా. ఆల్మోస్ట్ డబుల్ కరెక్ట్. ఎట్లా ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏమేం కేరింగ్ తీసుకుంటారు, డైట్ ఎట్లా ఉంటుంది? అంటే గోపిచంద్ అకాడమీలో ఉంటాం కదా, సో ఇట్ ఈస్ ఆల్రెడీ డెడికేట్ ఫర్ స్పోర్ట్స్ అన్నమాట. సో వాళ్ళు టైం టు టైం ఫుడ్, టైం టు టైం ట్రైనింగ్, కిందనే మనకి అథ్లెటిక్స్ అకాడమీ ఉంది, గ్రౌండ్ ఉంది. సో అక్కడ ట్రైనింగ్ కి వస్తాము, అక్కడ అకాడమీలో మెస్ ఉంటుంది, వి హావ్ ఫుడ్, మంచి స్పోర్ట్స్ వాళ్ళకి ఏమేమి డైట్ ఇవ్వాలో మంచి డైట్ వాళ్ళు పెట్టి, అండ్ నాన్ వెజ్ కానివ్వండి లేదా ఎగ్స్ కానివ్వండి, ఫ్రూట్స్, అదంతా మంచిగా అక్కడ ఉంటుంది. వాట్ ఎవర్ వి వాంట్ వి హ్యావ్, అండ్ మంచి రూమ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. సో అండ్ మెయిన్ ఫిట్నెస్ అనేది మ్యామ్ లైక్ వీ డూ ఎవ్రీడే ట్రైనింగ్, వీ వోంట్ లీవ్ వన్ డే ఆల్సో. ఇప్పుడు మేము గెలిచినా కూడా గెలవకపోయినా, ఇప్పుడు మేము గెలిచామనుకోండి, అది ఒక 1 week వరకు సెలబ్రేషన్, దెన్ అది తీసేసి వీ విల్ లైక్ ట్రైనింగ్ నార్మల్ గా మళ్ళీ చేస్తాం. 1 week లో మీకు ఇష్టమైనవన్నీ తినొచ్చా? తినొచ్చు అంటే తినొచ్చు, బట్ మాక్సిమం వి అవాయిడ్ అనమాట. అంటే నాది ఇంకా కొంచెం చిన్న ఏజ్ కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు అవాయిడ్, బట్ అక్కడికి ఆల్మోస్ట్ ఏదో ఉంటుంది కొంచెం తినాలని కదా జంక్ ఫుడ్ మీద. yes ma'am, like almost I avoid, but maximum ఈ కాంపిటీషన్స్ అలాగా ఎండ్ అయిపోయాక ఐ గో ఫర్, అంటే మాక్సిమం నాది ఎలా ఉంటది అంటే, ఈవెంట్ అయిపోయింది అనుకోండి, ఈరోజు నైట్ కి అయిపోద్ది, ఇమీడియట్ గా డిన్నర్ కి ఐ విల్ బుక్ ఫర్ బిర్యానీ, KFC. ఇది అంటే ఎవరు చేసినా చేయకపోయినా సెలబ్రేషన్, ఐ డూ మై ఓన్ సెలబ్రేషన్ చేసుకుని, నేను గెలిచాను అనేసి నేను నా ఓన్ సెలబ్రేషన్ చేసుకుని తినేసి ఐ స్లీప్. KFC నుంచి బుక్ చేస్తారు. ఓకే, yes ma'am. అంటే మా సార్ ఎలా అంటే, ఏ చిన్నది గెలిచినా ఎవరు చేసినా చేయకపోయినా సెలబ్రేట్ మన ఓన్ గా మనం చేసుకోవాలి అని నాకు నేర్పించారు మ్యామ్. సో అలాగా అదే నేర్చుకున్నాను, ఏంటంటే వీళ్ళు రావాలి, మనకు గెలిచిన మెడల్ కి వాళ్ళు సెలబ్రేట్ చేయాలి అనేది కాకుండా మనమే సెలబ్రేట్ చేసుకోవాలని నేర్పించారు. సో ఎవ్రీ కాంపిటీషన్ చూడండి, నేను గెలిచాక డెఫినెట్లీ ఐ విల్ సెలబ్రేట్ మై ఓన్, అది గెలిచినా ఓడిపోయినా కంపల్సరీ. సో మంచి ఫిలాసఫీ ఉంది. ఓకే, మీకు జనరల్ గా ఇప్పుడు నందినికి ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు, కేవలం బస్సు, అది కూడా ఎప్పుడన్నా బళ్ళారి వెళ్తేనే. కానీ ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు నందిని, ఇప్పుడు ఫ్లైట్స్ ఇవన్నీ ఒక్కసారిగా ఒక చేంజెస్ చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ట్రైన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్లైట్. ఫస్ట్ లైక్ 2018 లోనే, అంటే ట్రైన్ ఎక్కగానే మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారనమాట బోర్డ్ చేపించడానికి. అనిపించింది అంటే, అదే మ్యామ్, ఒక అమ్మాయికి జస్ట్ ఈ 3 ప్లేస్లే తెలిసిన అమ్మాయి, స్కూల్, ట్యూషన్, ఇల్లు, అలాంటి అమ్మాయిని దే ఆర్ సెండింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి పంపించడానికి. అంటే ఎప్పుడు నన్ను మా ఇంటి నుంచి దే సెంట్ మీ ద హాస్టల్ టు ట్రైన్, అప్పుడే అనిపించింది సంథింగ్ గోయింగ్ టు బిగ్ కమ్ ఇన్ మై లైఫ్, అంటే ఏదో పెద్దదే అవ్వబోతుంది మన ఎక్స్పీరియన్స్ చేశారు. సో అప్పుడే అనిపించింది దట్ ఐ విల్ అచీవ్ సంథింగ్ బిగ్, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్, అండ్ మన స్టేట్ కానివ్వండి, మన ఇండియా కానివ్వండి, మా పేరెంట్స్ అందరు దే ఆర్ గోయింగ్ టు బి ప్రౌడ్ అనిపించింది. సో అందుకే అదే ఇంకా మైండ్ లో పెట్టుకుని, లైక్ అప్పుడు ఏం లేని టైంలో ఇప్పుడు ఇన్ని ఉన్న టైంలో కూడా మనం ఇంకా చేస్తే ఇంకా వస్తాయి అని అదే దాంట్లో మైండ్ సెట్ లో పెట్టుకుని, ఇప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా, ఏది ఎంత ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఏ బర్డెన్ వచ్చినా, ఏం టెన్షన్ వచ్చినా, ఐ వోంట్ స్టెప్ ఇన్ మ్యామ్, ఐ జస్ట్ కంటిన్యూ దిస్ టు అచీవ్ మోర్ లారల్స్ ఫర్ అవర్ కంట్రీ అండ్ స్టేట్. ఇప్పుడు ఒక క్రీడాకారిణిగా మీరు ఒక మెడల్ తీసుకునేటప్పుడు వెనకాల జాతీయ గీతం ప్లే అవుతూ ఉంటుంది. అది ఒక ప్రతి క్రీడాకారిణికైనా క్రీడాకారుడికైనా అదొక ఒక అద్భుతమైన మూమెంట్, అది మర్చిపోలేంది. మీకు ఎట్లా అనిపించింది? లైక్ ఫస్ట్ గా మ్యామ్, ఇండియా జస్ట్ చేయడం అనేది ఎవ్రీ పర్సన్ హూ స్టార్ట్స్ దేర్ కెరియర్ ఇన్ ద స్పోర్ట్స్, అది వాళ్ళ డ్రీమ్. సో దట్ డ్రీమ్ ఐ అచీవ్డ్ ఇన్ 2021 ఓన్లీ, వరల్డ్ అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడినప్పుడు. అప్పుడే నేను అచీవ్ చేశాను. అంటే
నా టీషర్ట్ పైకి ఇండియా జెర్సీ వచ్చింది, నా మీదకి ఇండియా జెర్సీ వచ్చింది. సో అంటే మేము ఎలా అంటే మ్యామ్ వి విల్ రైట్ డౌన్ అవర్ పాయింట్స్, లైక్ ఫస్ట్ ఇది అచీవ్ చేయాలి, నెక్స్ట్ ఇది అచీవ్ చేయాలి, నెక్స్ట్ ఇది అచీవ్ చేయాలి. సో ఫస్ట్ నా డైరీలో ఏముండే నీడ్ టు వేర్ ఇండియన్ జెర్సీ. ఐ హ్యాడ్ మై ఇండియన్ జెర్సీ. నెక్స్ట్ స్టెప్ వాజ్ జూనియర్ లో ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అండ్ నేషనల్ రికార్డ్స్ చేయాలి మన దానికని. సో దట్ ఐ అచీవ్డ్ ఇన్ 2022. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు go for the finals in the 100 hurdles and breaking the national record in 24 hours 2 times. So 24 hours 2 times నేను బ్రేక్ చేశాను నా 100 hurdles లో ఇండివిజువల్ ఈవెంట్ లో. సో దెన్ అది కూడా అయిపోయింది. దెన్ సీనియర్ లెవెల్ ఇంటర్నేషనల్ అంటే జూనియర్ లెవెల్ ఇస్ డిఫరెంట్ అండ్ సీనియర్ లెవెల్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇట్స్ టేక్ వెరీ చాలా టైం తీసుకుంటుంది మ్యామ్. అంటే జూనియర్ నుంచి సీనియర్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, బికాస్ జూనియర్ లో చేసిన వాళ్ళు సీనియర్ లో అంటే ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటారు, ఒక 2-3 years. బట్ మై లక్కీ ఏంటంటే వెన్ ఐ వాజ్ జూనియర్ గా ఉన్నప్పుడు సీనియర్ మెడల్స్ కొట్టాను అనమాట, సీనియర్ ఇంటర్నేషనల్ మెడల్స్. సో అప్పుడు ఏమైపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ ఈజీ. సో 2022 లో నేను ఫైనల్స్ కి వెళ్ళాను, అంతా చేశాను. దెన్ 2023 వెళ్ళంగానే ఐ వాజ్ లైక్ ఐ క్వాలిఫైడ్ ఫర్ ద ఏషియన్ గేమ్స్ సీనియర్ లెవెల్స్ లో. దట్ ఐ సెడ్ ఇన్ 2022. అడ్వాన్స్ గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా, అంతే కదా? yes ma'am, వెళ్ళాను, ఐ వన్ ది మెడల్. ఫస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ వెళ్ళడం అండ్ మెడల్ కొట్టడం. సో నాది ఎలా అంటే మ్యామ్ 2021 లో ఇంటర్నేషనల్ సెమీస్ వరకు వెళ్ళాను, 2022 లో ఫైనల్స్ వరకు వెళ్ళాను, 2023 లో బ్రాంజ్ మెడల్ గెలిచాను. సో అలాగా స్టెప్ బై స్టెప్. సో ఈ మొన్న కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఐ వాస్ ఫెల్ట్ దట్ ఈసారైనా నేషనల్ అంతం నా వల్ల రావాలి అనేసి. సో దట్ ఫర్ దట్ నేను అనుకున్నాను ఏదైనా అవని ఐల్ డూ ఇట్. సో ఫర్ దట్ నేను చాలా కష్టపడ్డాను, ఎంత పెయిన్ ఉన్నా ఎంత ఇంజురీ ఉన్నా అది పెట్టుకుని దాన్ని ఎవరికి చెప్పకుండా అదే చేసుకుంటూ ఐ వన్ గోల్డ్ మెడల్. సో ఆ నేషనల్ అంతం రాగానే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ గా, లైక్ నా వల్ల ఒక నేషనల్ అంతం పాడబోతున్నారు. సో ఏంటంటే ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఇంకా వేరే లైన్స్ ఉన్నాయి, లైక్ నేను చెప్పినట్టు వరల్డ్ లో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి అన్ని ఆడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మై టార్గెట్ ఇస్ వరల్డ్ ఛాంపియన్షిప్, దెన్ కామన్వెల్త్, దెన్ లాస్ట్ ఒలింపిక్స్. సో ఇవన్నీ ఆడాలి అండ్ నా డైరీలో అన్ని టిక్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు ఇన్ని పార్టిసిపేట్ చేశారు కదా, ఇన్ని ఛాంపియన్షిప్స్ లో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఓటమి చెవి చూసారా? ఒక బ్యాడ్ మూమెంట్ అనేది ఏదైనా ఉందా? మీరు జనరల్ గా చెప్తున్నారు కదా చాలా మెడల్స్ అచీవ్ చేశారు. ఎస్ మ్యామ్, అంటే 2018 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లోనే లైక్ ఒక స్టార్ట్ చేసిన 3 months కి నాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సౌత్ జోన్. అంటే ఏదో ఒక మెడల్ అచీవ్మెంట్ అనేది ఉంది కానీ అసలు కంప్లీట్ గా నెక్స్ట్ ఇప్పుడు నేను అది ఆడిన నెక్స్ట్ మంత్ లోనే జూనియర్ నేషనల్స్ అనేది ఒక కాంపిటీషన్ ఉండే. దేర్ ఐ ఫేస్డ్ మై ఫెయిలియర్. సో ఏంటంటే ఎందుకు కారణం ఏంటి? కొంచెం ట్రావెలింగ్ ఇబ్బంది అయింది. లైక్ వి వెంట్ టు రాంచీ. చాలా మా సడన్ గా మా అన్ఫార్చునేట్లీ మా ట్రైన్ టికెట్స్ మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇట్ వాస్ వెరీ క్రౌడెడ్. సో అలాగా మేము అదే ట్రైన్ లో ట్రావెల్ చేసాము, అక్కడి నుంచి వెళ్ళాము. కాంపిటీషన్ కొంచెం బాడీ టైర్డ్ అయిపోయింది. సో అది చేశాను. కాంపిటీషన్ చేయగానే ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ అంటే చేయగలను అన్న టైంలో నేను నా ఫుల్ఫిల్ ఇచ్చాను. సో లాస్ట్ 800 meters లో నేను ఫస్ట్ వచ్చుంటే ఇట్ వాజ్ సిల్వర్ మెడల్, బట్ ఐ కేమ్ సెకండ్. నేను లాస్ట్ 5 meters లో పడిపోయాను, లాస్ట్ 2-3 meters లో పడిపోయాను. అంటే ఇంకా అప్పుడు నేను ఐ వాజ్ లైక్ స్టార్టింగ్ ఏజ్ అనమాట, అంత ఆల్ ఇండియా లెవెల్లో ఆడడం. సో అలాగా చేశాను. 2 meters ముందు పడిపోగానే నాకు సిల్వర్ నుంచి ఫోర్త్ రావడం. సో ఐ వాజ్ లైక్ చాలా బాధపడ్డాను, ఆపేద్దాం అనుకున్నాను. అది ఒకటే కొంచెం ఇబ్బంది పెట్టిన మూమెంట్. అంటే అది కూడా చాలా లిటిల్ గ్యాప్ తోటి. yes ma'am, అంటే కొంచెం గ్యాప్ గా ఉండి పోయిన మెడల్ లాస్ అయినా అంత ఉండేది కాదు. బట్ ఆ 2 meters లో ఓడిపోయి ఫ్రమ్ సెకండ్ టు ఫోర్త్ రావడం అనేది అదొక్కటే నాకు బాధ అనిపించింది. దెన్ అప్పటికప్పుడే మా ఫాదర్ కి నేను ఫోన్ చేసి ఇట్లా నాకు అవ్వదు, నేను వదిలేస్తా స్పోర్ట్స్ అది ఇది అనేసి అనగానే చెప్పారు, నువ్వు దానికోసం అంటే అప్పటికి స్పోర్ట్స్ స్టార్ట్ చేసి జస్ట్ 6 months అవుతుంది మ్యామ్. 6 months అయింది స్టార్టింగ్ టైం.
వదిలేస్తానంటే అందుకే వెళ్ళావా, పేరెంట్స్ నన్ను ఒప్పించి, మీ మమ్మీ నన్ను ఒప్పించి అందుకే వెళ్ళావా, నీ మీద ట్రస్ట్ ఉంది మాకు అనగానే ఐ ఫెల్ దట్ ఓకే చెయ్యాలి అని అది నేను మైండ్ సెట్ లో పెట్టుకుని ఇప్పుడు దాకా నేనైతే ఓటమిని మాత్రం చూడలేదు మ్యామ్. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల నా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. పర్లేదు, ఒక దిష్టి చుక్కలాగా ఉంటుంది అంతే కదా. సో మీరు ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం తీసుకున్నారు అంటే అట్లాంటి ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ సైకలాజికల్ గా జనరల్ గా ఎట్లా ఉంటుంది? మీ కాంపిటీటర్ కూడా చాలా సేమ్ స్టామినాతో ఉంటారు, అంతే లెవెల్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ప్రాక్టికల్ గా? అంటే ఫస్ట్ నేను ఏషియన్ గేమ్స్ సీనియర్ లో వెళ్ళినప్పుడు, ఏషియన్ గేమ్స్ 2023 వెళ్ళినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. సీనియర్ లెవెల్ కి వచ్చాను, నేను జూనియర్ అంటే 20 years అమ్మాయి నేను వెళ్ళి నేను కొట్టడం అక్కడ సీనియర్స్ తో అందరితో ఒక 25, 26, 30 years వాళ్ళతో ఆడడం, అంటే నాకన్నా 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఆడడం, అండ్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మన స్ట్రాటజీ ఉండదు. అంటే అనేది ట్రైనింగ్ ఒక డిఫరెంట్, కానీ అక్కడ ప్రాక్టికల్ గా వేరుగా ఉంటది. సో ఐ వాజ్ లైక్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోయాను. లైక్ ఐ వాజ్ లైక్ ఒక భయం, తెలియని భయం, అంటే మెడల్ కొడతామా లేదా, చేస్తామా లేదా మంచిగా, అంటే మన మీద హోప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా మనం ఓటమిని చూడలేదు, అలాంటిది ఓటమి చూస్తే మనకు వచ్చే ఎస్ మ్యామ్ కాంపిటీటర్ ఆల్మోస్ట్ ఏషియన్ నెంబర్ 1 వచ్చారు, మనం కొట్టకపోతే ఎలాగా అని డౌన్ అయిపోయే టైం సైకలాజికల్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది ఏ ప్లేయర్ కైనా కూడా, చాలా ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మనకి మెడల్ ఉంది, మెడల్ వస్తుంది కంపల్సరీ అనే ర్యాంకింగ్ లో మనం ఫస్ట్ ఉన్నాము అనేసి ఆ మైండ్ సెట్ తో వెళ్తే విల్ డెఫినెట్లీ మనకి టెన్షన్ ఉండదు. బట్ ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్ళడం అండ్ మనకి మెడల్ వస్తుందో రాదో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ మైండ్ సెట్ మ్యామ్. అంటే అసలు ఒక సైడ్ నుంచి భయం వస్తుంటది, అరే మనం ఒక సైడ్ అచీవ్ చేయగలము అని ఒక మైండ్ సెట్ ఉంటుంది, అండ్ ఒక 2-3 ఈవెంట్స్ అయిపోయాక అరే మనం లీడ్ లో ఉన్నాం, మనం వచ్చేయగలము అనిపిస్తుంది. లేకపోతే 2-3 ఈవెంట్స్ లో మన స్ట్రాంగ్ ఈవెంట్స్ లో మనం డౌన్ అయిపోవడం, ఇంకొకటి వీక్ ఈవెంట్స్ లో మనకు మంచి చేయడంలో. సో అలాంటివి చాలా మైండ్ సెట్స్ ఉంటాయి. ఏంటంటే అది మనం ఫేస్ చేయాలంటే మ్యామ్ డెఫినెట్లీగా మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఏంటంటే మెడిటేషన్స్ చేస్తూ ఉండాలి. మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు అండ్ మన పాత పడ్డ కష్టాలు కానివ్వండి, పేరెంట్స్ కష్టాలు, అదంతా గుర్తు తెచ్చుకుని దాన్ని మనం ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకుని చేస్తే డెఫినెట్లీ ఇలాంటివి అన్నిటి ముందు ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయి.